ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ షిరిడి సాయి దేవాయ నమః. షిరిడి సాయినాథ భాగవతంలో ఈరోజు గురుస్థాన్ వద్ద బండి ఆపాడు కిషన్. ఆమె దిగింది. ఒక పౌర్ణమి చంద్రబింబం షిరిడీలో కాలు మోపింది. అక్కడే ఉన్న శ్యామ, కాకా దీక్షిత్, నానా చాందోర్కర్, బయ్యాజీ, అప్పాజీ పాటిల్ మరెందరో గ్రామస్తులు ఆమెను శ్వేత వస్త్రాల మాటున దిగిన దేవకాంతగా విభ్రాంతి పొంది చూశారు. నానా చాందోర్కర్ గబగబా వచ్చావా అమ్మా సుందరిబాయి, ప్రయాణం సుఖంగా జరిగింది కదా, నీ సామానంతా ఏది అన్నాడు ఆప్యాయంగా పలకరిస్తూ. కిషన్ కబుర్లు చెబుతూ కాలం తెలియనివడులే అన్నాడు మరలా. సామాన్లు తర్వాత తెచ్చుకుంటానులే బాబాయ్ గారు, ముందుగా స్నానం చేసి బాబా దర్శనం చేసుకోనా అంది సుందరిబాయి ముఖం మీదకు బాగా ముసుగులాక్కుంటూ. రాధాకృష్ణ విగ్రహం ఆమె ప్రాణప్రదంగా తన చేతులతో పట్టుకుంది. స్నానం పానం తర్వాత బాబాకు నియమాలేవీ లేవు. మహాదేవునికి శ్రీశైల క్షేత్రంలో ధూళి దర్శనం చేసుకున్నట్లే వెళ్ళవచ్చు. రా వెళదాం అంటూ శ్యామాకు, కాకా దీక్షిత్కు, కాపర్దేకు, బయ్యాజీకి ఆమెను పరిచయం చేసి ఆమెకు వారిని పరిచయం చేస్తూ నాకు నా మైనతాయి ఎంతో, ఈవిడ అంతే అన్నాడు నానా చాందోర్కర్. శ్యామ మాత్రం వెంటరాగా సుందరిబాయి క్షీరసాగర అనబడే ఆ 26 ఏళ్ల అతిలోక సౌందర్యవతి అయిన తరుణ విధవరాలు ద్వారకామాయి అనబడే ఆ మసీదు ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. బాబా దివ్య దర్శనం. మసీదు మెట్లపై నిల్చుని ఉన్నారు సాయిబాబా. రాధాకృష్ణ విగ్రహంతో పాటు సుందరిబాయి బాబా వద్దకు నడిచింది. బాబా అలౌకిక దృష్టితో నిల్చుని ఉన్నారు. ఆమె అలాగే చూసింది. క్షణకాలం ఆమె కళ్ల ముందు అద్భుతమైన మెరుపు మెరిసింది. సర్వం తేజోమయంగా మారిపోయింది. తన కళ్ల ముందున్నది ఎవరు? సాయిబాబానా? కాదే. చేతిలో సటకానా? కాదు కాదు, వెదురుతో చేసిన భువన మోహన రాగ వాహిని అయిన మురళి కదూ. అద్భుతమైన నీలి కళ్ళు, అవి తేజపుంజాలు, అవి అలౌకిక దివ్య దృష్టి గోళాలు. ఆ చేతిలో ఏమిటది? మురళియా? ఆ దివ్య పీతాంబరం పాదాల వరకు ఉన్నది. ఆ తలపైనున్న తలపాగా మురళీధరుని శిఖపించం కాదు. ఆ నుదుట చందనమా? కాదు కాదు, కస్తూరి తిలకం. జరా మరణాలు లేని నిత్య యవ్వన విగ్రహం. ముగ్ధ మోహనమైన దరహాసం అది. తన రాధాకృష్ణుని రూపమే. రాధాకృష్ణ, రాధే శ్యామే, మేఘాశ్యాం, రాధాకృష్ణ అలా ఎన్ని మార్లు అన్నదో, జపించిందో ఆమెకు తెలియదు. ఎప్పుడు ఆమె రాధాకృష్ణ విగ్రహాన్ని బాబా పాదాల ప్రక్కగా ఉంచిందో, తాను బాబా పాదాలపై సాష్టాంగ నమస్కారం వైష్ణవాచార పద్ధతిలో స్త్రీలు చేసే విధంగా చేసిందో ఆమెకి తెలియదు. రాధాకృష్ణ అయి వచ్చావా? మంచిది అన్నారు బాబా ఆమెను ఆశీర్వదిస్తూ కుడిచేయి పైకెత్తి. ఆమె పేరు సుందరిబాయి క్షీరసాగర్ బాబా అన్నాడు నానా చాందోర్కర్. అది ఆమె తల్లిదండ్రులు పెట్టిన పేరు. నేను మాత్రం ఆమెను రాధాకృష్ణ అయి అనే అంటాను అన్నారు బాబా నవ్వుతూ. ధన్యురాలైంది బాబా అన్నాడు శ్యామ ఆమె వంక పుత్రికా వాత్సల్యంతో చూస్తూ. లే రాధాకృష్ణ అయి లే అన్నారు బాబా మళ్ళీ. అప్పుడు ఆమెకు స్పృహ వచ్చినట్లయింది. బాబా తనని రాధాకృష్ణ అయి అంటున్నారా? ఇది తనకు సన్మాన బిరుదు. ద్విజన్మ పొందింది తాను. ఈ నామమే తనకు శాశ్వతం కావాలి. నీ వెంట రాధాకృష్ణ విగ్రహం తెచ్చుకున్నావు, అందుకే నిన్ను ఆ విగ్రహానికి గుర్తుగా రాధాకృష్ణ అయి అంటున్నాను. నీ ఇష్టదైవాన్ని నీవు పూజించుకో అన్నారు బాబా మరలా ప్రసన్నంగా. దేవా, ఈమెను దీక్షిత్వాడాలో గాని సాఠేవాడాలో గాని ఒక గది ప్రత్యేకంగా ఇచ్చి ఉంచాలనుకుంటున్నాను, తమరు అనుమతిస్తే అన్నాడు శ్యామ. వద్దొద్దు శ్యామ, అక్కడంతా చదువుకున్నవారు, శాస్త్రవేత్తలు, తర్క పాండిత్యాలు జరుగుతుంటాయి. ఆమె అక్కడ ఉండలేదు, ఉండకూడదు. మన శాల బడిలో ఈమెను ఉండమను, అదైతే వసతిగా ఉంటుంది అన్నారు బాబా. తాను తెచ్చిన జామ పండ్లు బాబాకు అర్పించింది. రాధాకృష్ణ ఆయిగా మారిన సుందరిబాయి క్షీరసాగరు. ఆ పేరు ఇక గత జన్మ తాలూకుదిలా అనిపించింది ఆమెకి. నూతన జన్మ ప్రారంభమైంది తనకు. బాబా ఆ పండ్లు చేతితో స్పృశించి ఆమెకు కొన్ని ఇచ్చి మిగతావి అందరికీ పంచారు ప్రసాదంగా. రామ్మ రాధాకృష్ణ అయి అంటూనే నానా చాందోర్కర్ బయ్యాజీని వెంట పెట్టుకుని శాల వైపు నడిచాడు.
మసీదుకి కొద్ది దూరంలో చావడి ఎదురుగా శాల ఉంది. అది ఒకప్పుడు బడి. శ్యామ అక్కడే ఉండేవాడు. ఈ పిచ్చి ఫకీరు ఏం చేస్తుంటాడా అని గమనిస్తుండేవాడు ఆ శాల కిటికీలో నుండి. బాబా రాత్రివేళ ఇంగ్లీషు, ఉర్దూ, తమిళం, తెలుగు అలా అన్ని భాషలలోనూ ఎవరో అదృశ్య వ్యక్తులతో మాట్లాడడం వినేవాడు. అదే ఈనాడు రాధాకృష్ణ ఆయికి వసతి గృహం చేశారు బాబా. కట్టుబట్టలతో రాధాకృష్ణ విగ్రహంతో షిరిడీ ప్రవేశించిన సుందరీబాయి క్షీరసాగరు సాయిబాబా నోటి వెంట అప్రయత్నంగానో బుద్ధిపూర్వకంగానో రాధాకృష్ణ ఆయి అనే పిలుపు రావడంతో రాధాకృష్ణ ఆయిగా మారిపోయింది అక్కడ జనాలకు. ఆమె సాయినాథుని దర్శించిన క్షణంలో ఆయనలో తాను నిరంతరం ఆరాధిస్తూ ధ్యానిస్తూ గురువు దైవంగా భావించే రాధాకృష్ణుని రూపం చూసింది. పండరీనాథుని ఆమె రాధాకృష్ణునిగా పూజిస్తోంది. అదే సాయినాథునిలోనూ దర్శించింది. ఇక ఆమె ఆ క్షణమే నిర్ణయించుకున్నది, ఇక ఈ రాధాకృష్ణ ఆయి ఈ షిరిడీ విడిచి వెళ్ళదు. నా శేష జీవితం సాయినాథుని చరణాల వద్ద గడిపి మోక్షం సాధించాలి అని. అందుకే 3వ రోజు నానా చాందోర్కర్ని అడిగింది, బాబాయ్, నేను సాయి మహారాజ్ అనుమతి తీసుకుని వెళ్ళి నా మిగతా సామాన్లు, బట్టలు అన్నీ తెచ్చుకుంటాను అన్నది. నానా చాందోర్కర్ ఆనందం పట్టలేకపోయాడు. తాను ఈ ఆడపడుచు ఇక్కడికి పిలుచుకువచ్చిన నిర్ణయం వృధా కాలేదన్నమాట. ఆమె ఇక్కడే ఉండిపోతానంటున్నది. నువ్వెందుకమ్మా వెళ్ళటం? నేను నీ వస్తువులన్నీ తెప్పిస్తానుగా, నిశ్చింతగా ఉండు అన్నాడు. అలాగే తన మనుషుల చేత పండరీలోని ఆమె ఇంటిలోని వస్తువులన్నీ జాగ్రత్తగా ప్యాక్ చేయించి తెప్పించే ఏర్పాటు చేశాడు. అవన్నీ సర్ది పంపమని బిక్కుబాయికి ఉత్తరం రాసిచ్చింది రాధాకృష్ణ ఆయి. ఆమె అవన్నీ సర్ది ఇచ్చి మరలా అహ్మద్ నగర్ వెళ్ళిపోయింది. కానీ తన ప్రాణ స్నేహితురాలు ఈ నిర్ణయం ఆలోచనతో తీసుకుందో ఆవేశంతో తీసుకున్నదో అర్థం కాలేదు బిక్కుబాయికి. అది కాలమే నిర్ణయించింది. షిరిడి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించింది రాధాకృష్ణ ఆయి. తాను లోగడ విని ఉన్న దైవ మందిరాలన్నీ దర్శించి ఆయా దైవాలను మనసారా పూజించి వచ్చింది. సాయి ప్రప్రథమంగా షిరిడీలో పాదం మోపిన ఖండోబా ఆలయం వద్దకు వెళ్లి ఖండోబాను దర్శించి పూజించింది. అక్కడే ఒక ప్రక్కగా ఉన్న ఉదుంబర వృక్షం క్రిందే కూర్చుని సాయి మహారాజ్ ఛోటేబాబాతో వేదాంత గోష్ఠి చేసేవారట. భక్తిగా ప్రణమిల్లింది సాయినాథుని. యా సాయి అంటూ నామకరణం చేసిన మహా నిరాడంబర భక్తుడైన మహల్సాపతితో అక్కడే కూర్చుని సాయి మహారాజ్ లీలలన్నీ చెప్పించుకుని విన్నది. మహల్సాపతి కుమారుడైన మార్తాండ మహల్సాపతి యువకుడు. అతడు తండ్రితో పాటు సాయినాథుని దర్శిస్తుంటాడు తరచూ. ఆమె షిరిడీలో పరిచయమైన 5-6 స్త్రీలతో రాతా వెళ్లి వచ్చింది. నీమ్గాంవ్ వెళ్లి వచ్చింది. నీమ్గాంవ్కు తరచూ సాయి మహారాజ్ వెళ్లి వచ్చేవారట. అక్కడ డేంగళే అన్నదమ్ములతో సాయినాథునికి చాలా స్నేహం, ఆప్యాయతలు. డేంగళే తమ్ముడు బల్వంత్ డేంగళేకు చాలా కాలం బిడ్డలు లేకపోగా సాయి మహారాజ్ ఊది ఇచ్చి అతడి భార్యకు ఒక కొబ్బరికాయ ప్రసాదంగా ఇచ్చారట. ఆ దంపతులకు ఒక కొడుకు పుట్టాడట. అంతే. ఆ మహాత్మ్యం విని జనం తండోపతండాలుగా సాయినాథుని దర్శనానికి రావడం మొదలెట్టారట. ఒకమారు సాయి షిరిడీ ప్రజల మీద అలిగి పిచ్చి తిట్లు తిడుతూ ఇక షిరిడీ రానని భీష్మించుకుని ఈ నీమ్గాంవ్కు వచ్చి కూర్చున్నారట. మహల్సాపతి సాయి లేని షిరిడీలో తాను ఉండనని, సాయి తిరిగి రాకుంటే తాను రానని భార్యాబిడ్డలకు చెప్పి నీమ్గాంవ్ వచ్చాడట. సాయి అతడిని బెదిరిస్తూ రాళ్లతో కొడుతూ తరమాలని చూచాడట. కాని మహల్సాపతి, నీ చేతిలో నేను మరణిస్తాను గాని భగవాన్, నేను మాత్రం నిన్ను వదిలి వెళ్లను అంటూ సాయికి దగ్గరగా వచ్చి కూర్చుండిపోయాడట. మహల్సాపతి ఆ రోజు ఉదయం నుండి వచ్చి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదని తెలుసుకున్న సాయి మహారాజ్ మండిపడుతూ, పదరా భక్త, నీలాంటి మొండి బండ భక్తులు తయారైతే నేను చేయగలిగేదేముంది, పద, షిరిడీ చేరాక అయినా తిండి తించావు అన్నారట. మహల్సాపతి మహదానందంతో అన్నాట, నీవు మరల షిరిడి చేరుతున్నావు, నాకు 1000 విందు భోజనాలు తిన్నట్లుంది భగవాన్ అని. ఆ మహిళల ద్వారా ఆ ఘట్టం విన్న రాధాకృష్ణ ఆయి కళ్ళు చెమర్చాయి. అవును, భక్తుడు అలాగే ఉండాలి. దైవం తన తల్లి, తండ్రి, గురువు, దైవం, ప్రియుడు, స్నేహితుడు, విద్య, జ్ఞానం, భుక్తి, ముక్తి అన్నీను. అలా దైవాన్ని ప్రేమించగలవారే నిజమైన భక్తులు. వారిదే నిస్వార్థమైన భక్తి. నువ్వు నాకేం చేస్తావు, నీకు నేను ఈ సేవ చేస్తాను అని దైవంతో బేరాలు ఆడే భక్తి
లౌకికమైన భక్తిలో కూడా అధమమైనది. నీకింత సేవ చేశాను, నాకీ కష్టం తెచ్చిపెట్టావేంటి అని నిష్ఠూరంగా దైవాన్ని ప్రశ్నించే భక్తిలో సేవ, అహంకారం, సేవకు ప్రతిఫలం ఆశించే స్వార్థపరత, లౌకికం, దైవాన్ని కేవలం సుఖాలు, సంపదలు మాత్రమే తనొక్కరికే ప్రసాదించే యంత్రంగా భావించే అజ్ఞానము, స్వార్థము నిండి ఉన్నాయి. నువ్వు నన్ను తిట్టు, కొట్టు, పరీక్షించు, విమర్శించు, రక్షించు, శిక్షించు, చివరకు భక్షించు. ఏమి చేసినా ఈ శరీరం, ఆత్మ నీది, నీలోనివే. మనిద్దరివి శరీరాలు వేరేగాని ఆత్మ ఒక్కటే. నీవు తల్లిలా ఆదరించినా, తండ్రిలా మార్గదర్శకం చేసినా, గురువులా శిక్షించినా, దైవంలా పరీక్షించినా, నీ తిట్లైనా దీవెనలైనా నాకు సమానమే. అవి నా ఈ జన్మ సంస్కారాన్ని బట్టి, నా ఈ శరీర ధారణకు సంబంధించిన కుల విక్షేపములను బట్టి నాకు చెందవలసినవి. వాటిని నేను తిట్లు అనుకోను, దెబ్బలు అనుకోను, గురువు అనుగ్రహం అనుకుంటాను, దైవానుగ్రహం అనుకుంటాను. అలా ఆలోచించే భక్తులే ఉత్తమ భక్తులు. సంత్ జోగా పరమానంద్ తనను తాను ఎద్దుతోకకు కట్టేసుకుని పాండురంగని ఆలయం వరకు లాగించుకున్న భక్తుడు. అట్లా తన క్రొత్త బట్టల వలన కలిగిన అహం నశింపజేసుకున్నాడు. భక్త మీరాలా, భక్త కబీరులా, భక్త తుకారాంలా, భక్త జానాబాయిలా, భక్త సక్కుబాయిలా, మరెందరో మహాభక్తులలా కష్టాలను, పరీక్షలనే పూలమాలలా స్వీకరించి ధరించిన మహోన్నత భక్తులు. వారు కీర్తించిన కీర్తనలే నేటి భక్తి రసవాహినులైన పాటలు. కారణం, అవి కష్టాల కొలిమిలో నుండి బంగారు కన్నీటిలా మారి జారిపడినవి, అజరామరమైనవి, విలువ వన్నే తరగనివి. మహల్సాపతి ఆ కోవకు చెందిన భక్తుడు. అందుచేత దుర్భర దారిద్ర్యాన్ని తన కర్మసంచితంగా అనుభవిస్తున్నాడే తప్ప సాయినాథుని నుండి దారిద్ర్య నిర్మూలనగానే, సంపదగానే ఈనాటికి కోరలేదు. మరి ఇక వెళదాం రామ్మగారు. ఆ మహిళలో ఒక ఆమె పిలిచింది. రాధాకృష్ణ అయి త్రుళ్ళిపడింది. సాయి మహారాజ్ లాంటి దైవాన్ని మరలా షిరిడీకి తీసుకురాగలిగిన శక్తివంతుడైన భక్తుడు మహల్సాపతి. అలాంటి మహాభక్తులెందరో కదా షిరిడీలో. షిరిడీ చేరి 6 మాసాలైంది రాధాకృష్ణ అయి. షిరిడీలో సాయిబాబాను దర్శించడానికి వేలాది, లక్షలాది మంది భక్తులు, నాట్య బృందాలు, కీర్తనకారులు, పండితులు, శాస్త్రవేత్తలు, కాకా దీక్షిత్, అన్నాసాహెబ్ దాబోల్కర్, అన్నాసాహెబ్ చించణీకర్, బల్వంత్ నాచ్నే, సపట్నేకర్ లాంటి వారెందరో వస్తున్నారు. గొప్ప పదవులలో ఉన్నవారు, పలుకుబడి కలిగిన వారు, ఆగర్భ దరిద్రులు కూడా ఉన్నారు మహాభక్తులలో. అయినా షిరిడీ గ్రామం ఇంకా పల్లె వాసనలను పూర్తిగా వదల్లేదు. షిరిడీలో ఒక కొత్త వ్యక్తి చేరారు అంటే వారి పుట్టు పూర్వోత్తరాలు, వారి స్వభావము, క్షణాల మీద ఆరా తీస్తారు. ఇది ప్రతి పల్లెలోనూ జరిగే విషయమే. అలాగే ఆ వ్యక్తితో వ్యక్తిగత పరిచయం ఏర్పరచుకుని ఒరుపు చేస్తారు. రాధాకృష్ణ అయ్యను కూడా షిరిడీ ప్రజలు వదల్లేదు. ఆమెను ఒరుపు వేయడం ప్రారంభించారు. ఆమెను బస చేయడానికి ఇచ్చిన శాల ఒకప్పుడు బడి. అందులోనే శ్యామ, మాధవరావు దేశపాండే బడి నడుపుతూ రాత్రి వేళల్లో కూడా అక్కడే పడుకుంటూ దానిని ఎదురుగా పడమర వైపుగా ఉండే మసీదు, ద్వారకామాయిలో ఉండే ఫకీరు, పిచ్చివాడా ఏం చేస్తున్నాడు అని పరీక్షించేవాడు చాలా కాలం వరకు. ఇది అండి ఈరోజు సాయినాథ భాగవతంలో బాబావారి దర్శనం కన్నుల పండువగా. నిజంగా కళ్ళ ముందు బాబావారు అలా కనిపించేశారు. అంత అందంగా, ఆనందంగా ఉందండి. రాధాకృష్ణ అయ్యకి బాబావారి దర్శనం, రాధాకృష్ణ అయ్యకే కాదు మనకి కూడా బాబావారి దర్శనమైంది ఈరోజు. ఓం నమశివాయ. ఓం శ్రీ షిరిడీ సాయినాథాయ నమః. ఈరోజు తొలి ఏకాదశి, శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం బాబాలో మనం చూసుకున్నామండి. ఇది ఎలా కలిసి వచ్చిందో చూడండి మనకు కూడా ఈరోజు. అద్భుతం. ఓం సాయినాథాయ నమః.